సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. ఇప్పుడే మెస్సీ ఫలక్నుమా ప్యాలెస్ లోకి దిగాడు. మొత్తానికి ఫలక్నుమా ప్యాలెస్ లో ఘన స్వాగతం పలికారు రేవంత్ రెడ్డితో పాటు మొత్తం రాజకీయ నాయకులంతా కూడా అక్కడే మెయిన్ నాయకులంతా రాహుల్ గాంధీ కావచ్చు, ప్రధానంగా ఉప ముఖ్యమంత్రి కావచ్చు, అందరూ కూడా అక్కడే బస చేసి ఉన్నారు. ఇప్పటికే 100 మందితో సంబంధించి ఒక గ్రీన్ సంబంధించిన కార్యక్రమం కూడా ఉంది. దాంతోపాటు 250 మందికి ఫొటోస్ దిగే అవకాశం ఉంది. కేవలం 250 మందికి ఫోటో దిగే అవకాశమే ఉంది. దానికి సంబంధించి కూడా కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమం తర్వాత పెద్ద ఎత్తున ఇక్కడికి రానున్నారు. దీనికి సంబంధించి ఏదైతే ఈ 100 మంది దాంతోపాటు 250 మాత్రమే అనుమతించిన వారితో పాటు మొత్తం రాహుల్ గాంధీ, మెస్సీ, ఇతర విఐపీల రాక సందర్భంగా ఫలక్నుమా ప్యాలెస్ ఒక్కసారిగా మొత్తం కట్టుదిట్టమైన భద్రతతో పాటు మొత్తం పోలీసుల వలయంలోకి వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు ఇక్కడ షెడ్యూల్ దీనికి సంబంధించి ఏదైతే కోల్కతాకు సంబంధించిన ఘటన జరిగిన తర్వాత ఏదైతే షెడ్యూల్ ఖరారు చేశారో అది మొత్తంగా చూస్తే షెడ్యూల్ దాదాపు 7:50కి 7:50 ఉప్పల్ స్టేడియం లోకి రానున్నారు. ఫుట్బాల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. సో దీనికి సంబంధించి రాత్రి 8:06 సీఎం రేవంత్ రెడ్డి అండ్ మెస్సీ మైదానంలోకి రానున్నారు. రాత్రి 8:18 మైదానంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా రానున్నారు. సో దీనికి సంబంధించి పూర్తి షెడ్యూల్ కూడా ఖరారు అయిపోయింది. సో మొత్తం మినిట్ టు మినిట్ అంటే ఎప్పుడెప్పుడు ఈయన మ్యాచ్ ఆడతారు, ఎంతసేపు ఆడతారు, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా మనం చెప్పే ప్రయత్నం చేస్తాను. దీనికి సంబంధించి ఇప్పటికే మొత్తం షెడ్యూల్ అంతా కూడా ఖరారు అయిపోయింది. దాని తర్వాత ఏదైతే మ్యాచ్ అనంతరం ఏదైతే రేవంత్ రెడ్డి అటు అలాగే రాహుల్ గాంధీ దానికి సంబంధించిన అందరూ కూడా అక్కడ ప్రెస్ మీట్ ఉంటుంది. ప్రెస్ మీట్ తర్వాత సభను ఉద్దేశించి మాట్లాడతారు రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించి మీరు విజువల్స్ కూడా చూడొచ్చు. ఒకవైపు దానికి సంబంధించి ప్రపంచంతోనే తెలంగాణ పోటీ అభివృద్ధి పదంలో రేవంత్ రెడ్డి అంటూ కూడా అక్కడ బ్యానర్ వేసిన విజువల్స్ చూడొచ్చు. ఆటకైనా వేటకైనా దేనికైనా రెడీ అంటూ కూడా బ్యానర్ ఒకవైపు వేసిన పరిస్థితులు చూసారు. వందల మంది ఉత్సాహంతో ఉత్సాహంతో మెస్సీని చూడడానికి, మెస్సీ ఆట చూడడానికి చాలా మంది యువకులు, చిన్నలు, పెద్దలు అంతా కూడా స్టేడియంలోకి వెళ్లేందుకు ఎంత హడావిడిగా వెళ్తున్నారో మీరు దృశ్యాలు చూడొచ్చు. సో మొత్తానికైతే ఈ మ్యాచ్కి సంబంధించి కూడా పూర్తి కోలాహలంగా ఇక్కడ ఆర్జీఐ స్టేడియం అయితే ఇంటర్నేషనల్ స్టేడియం రెడీ అయిపోయింది. రాజీవ్ ఇంటర్నేషనల్ స్టేడియం రెడీ అయిపోయింది. సో మొత్తం చూడొచ్చు పెద్ద ఎత్తున అందరూ వెళ్తా ఉన్నారు స్టేడియం లోపలికి వెళ్తా ఉన్నారు. సో భద్రత కూడా పెద్ద ఎత్తున దీనికి సంబంధించి కూడా ఎక్కడికక్కడ పోలీసులు మోహరించి ఉన్నారు. సో ఎలాంటి చిన్న సంఘటన కూడా జరగకుండా చూస్తూ ఉన్నారు. సో ఎప్పటికప్పుడు పోలీస్ చెకింగ్తో పాటు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూస్తూ ఉన్నారు. సో చూడొచ్చు విజువల్స్లో. సో మొత్తం కూడా యువకులంతా మెస్సీకి సంబంధించిన మెస్సీ డ్రెస్ కోడ్ 10 దానికి సంబంధించిన 10 నెంబర్ ఉంటుంది మెస్సీకి సంబంధించి. దానికి సంబంధించి కూడా అందరూ కూడా టీషర్ట్స్ వేసుకొని లోపలికి ఆయనకు ఘన స్వాగతం పలికే కార్యక్రమంలో కూడా ఉన్నట్లు తెలుస్తూ ఉంది. సో మీరు మొత్తం చూడొచ్చు, విజువల్స్లో చూడొచ్చు. మొత్తం ఒక్కసారిగా మెస్సీకి సంబంధించిన అంటే మెస్సీని ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఉత్సాహంతో యువకులంతా ఉన్నారు. సో మొత్తం కూడా ఇక్కడ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో అసలు ఎంత ఉత్సాహంతో ఉన్నారు ఏంటి అసలు మాట్లాడించే ప్రయత్నం. ఎక్కడి నుంచి వచ్చారు? మెస్సీని చూడు నీకు వచ్చారా? ఎక్కడి నుంచి వచ్చారు? तेलुगु नहीं आती। कहाँ से आए? हैदराबाद से। ओके, हैदराबाद कहाँ से? सिकंदराबाद। ओके, काहे को आया? మెస్సీ को देखने के लिए पसंद है क्या? हाँ, बहुत पसंद है. ఓకే సార్. సో ఇది మొత్తానికి ఫ్యాన్స్ అంతా కూడా మెస్సీని చూడడానికి అలాగే రేవంత్ రెడ్డి మ్యాచ్ చూడడానికి మొత్తం పూర్తి ఉత్సాహంతో అందరికి లోపలికి వెళ్తా ఉన్నారు. సో మొత్తం ఇక్కడ బ్యారిగేట్లు పెట్టారు. ఎక్కడికక్కడ అంటే విఐపి వచ్చినప్పుడు మాత్రమే దీన్ని ఓపెన్ చేస్తూ ఉన్నారు. సో మిగతా ఏ కార్లను కూడా ఇక్కడ ఆగకుండా మొత్తం ఇక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా మొత్తం కూడా పరీక్షిస్తూ ఉన్నారు. మొత్తం ఎప్పటికప్పుడు ట్రాఫిక్ని క్లియర్ చేస్తూ ఉన్నారు.
ఒక్క 1 minute 10 seconds కూడా ట్రాఫిక్ ఇక్కడ ఆగకుండా చూస్తూ ఉన్నారు. మొత్తం వెహికల్స్ అన్ని మూవ్ అయ్యేలాగా చూస్తూ ఉన్నారు. విఐపి వెహికల్స్ వచ్చినప్పుడు దాన్ని ఓపెన్ చేసి లోపలికి పంపించేస్తూ ఉన్నారు. జనాలంతా కూడా భారీ ఉత్సాహంతో లోపలికి వెళ్తా ఉన్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. మొత్తం ఇక్కడ ఎస్ఐలు కావచ్చు, సిఐలు కావచ్చు, డిఎస్పీలు కావచ్చు, అందరూ కూడా మొత్తం పెద్ద ఎత్తున మోహరించి ఉన్నారు. మొత్తం ఇప్పటి వరకు అయితే అంతా సబాబుగా నడుస్తూ ఉంది. సో మెస్సీ వచ్చే సమయం అతి దగ్గరలోనే ఉంది. ఇంకా కొద్ది క్షణాల్లో మెస్సీ ఇక్కడికి రాబోతున్నారు. సో మెస్సీతో పాటు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, అందరు రాజకీయ నాయకులు కూడా ఇక్కడ రాబోతున్నారు. సో మెస్సీ వర్సెస్ రేవంత్ రెడ్డి మ్యాచ్ని చూడడానికి అందరూ కూడా ఎప్పుడెప్పుడు మేము ఆ మ్యాచ్ని చూస్తామా అంటూ కూడా అందరూ చాలా ఉత్సాహంతో ఉన్నారు. సో చూద్దాం మరి మ్యాచ్ ఎలా ఆడతారు ఏంటి, అసలు రేవంత్ రెడ్డి గారు మ్యాచ్ని ఎలా ఆడతారు, మెస్సీ మ్యాచ్ని ఎలా ఆడతారు చూసే ప్రయత్నం చేద్దాం. ఓవర్ టు స్టూడియో.